గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, గత ముఖ్యమంత్రులు ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైటెక్ సిటీకి పునాది రాయిపడిందని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ న్యూయార్క్, టోక్యోతో పోటీ పడుతోందని, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే వసతులు ఉన్నాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రాంతాన్నైనా అభివృద్ధి చేయొచ్చని వైఎస్ఆర్ నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొంతమందికి మూసీ ప్రక్షాళన ఇష్టం లేదని, పేదవాళ్లు గొప్పగా బతకడం వారికి ఇష్టం లేదన్నారు. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలనే మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట పెరగాలంటే మూసీ ప్రక్షాళన జరగాలన్నారు. గోదావరి నీళ్లతో ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ నింపాలన్నారు. రాజీవ్ స్వగృహ ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డుపడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకునే వాళ్లు మనందరికీ శత్రువులే అని రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది. మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడుండే నదులను ప్రక్షాళన చేసుకుంటే, మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసీ మురికిలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం. మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది. ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు ఏది పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఒక అసెట్ లాంగ్ లీజ్ తీసుకోవాలన్నా, ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి. విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు ఉంది, కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే కళ్ళు తేలేసే పరిస్థితి ఉంది, కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది. అందుకే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన, కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో, కాలుష్య రహిత నగరమే కాదు, సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి.